ఆంధ్రప్రదేశ్కి కేంద్ర బిందువైనటువంటి విజయవాడ నడిబొడ్డులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మింపజేసినటువంటి ముఖ్యమంత్రి జగనన్నకి దళిత సంఘాల ఐక్యత నుంచి అభినందనలు తెలుపుతూ ఉన్నాము. ఈ అంబేద్కర్ యొక్క సాక్షిగా జగనన్న దళితుల ఆర్థికాభివృద్ధికి, దళితుల యొక్క హక్కులను కాపాడేందుకు ఆయన అంబేద్కర్ ఆలోచనలతోటి, ఆశయాలతోటి ముందుకు కొనసాగుతున్నాడు అనడానికి నిదర్శనము ఈ విగ్రహ ప్రతిష్ట అని తెలియజేస్తూ ఉన్నాము. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ 2020 విజయంతో వచ్చినటువంటి చంద్రబాబు వీరిరువురు కూడా రాష్ట్రానికి చేసింది ఏమీ లేకపోగా మోసపూరితమైన వాగ్దానాలతోటి, అమలు కానిటువంటి వాగ్దానాలతోటి ఈరోజు వాళ్ళ ఎన్నికల్లో దళిత గిరిజనులను మోసపూరితంగా వాగ్దానాలు ఇస్తూ వాళ్ళు మోసం చేయడానికి వస్తూ ఉన్నారు. వీరిరువురిని కూడా దళిత గిరిజనులు తరిమి కొట్టాలని మేము పిలుపునిస్తూ ఉన్నాము. ఎందుకంటే గత పాలనలో చంద్రబాబు సంక్షేమ పథకాలు, కోట్లాది రూపాయలు నిధుల్ని జనభూమి కమిటీ పేర్లతోటి వాళ్ళ బినామీలకి కొంతమందికే కట్టబెట్టాడు. అయితే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించాడు. దళితులకు, నిరుద్యోగులకు, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకం అందించినటువంటి ఘనత జగనన్నకు దక్కింది. కాబట్టి జగనన్నని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకొని దళిత గిరిజనులు ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మన దళిత గిరిజనులు ఆర్థికంగా ఎదగాలంటే, ఆర్థికంగా నిలబడాలంటే, తమ హక్కులను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా జగనన్నతోనే సాధ్యమవుతుందని చెప్పేసి దళిత సంఘాల ఐక్యత నుంచి దళిత గిరిజనులకు పిలుపునిస్తూ ఉన్నాము. ఈ పిలుపులో భాగంగా జగనన్న బలపరిచినటువంటి సుదీర్ఘ పరిపాలనా దక్షులు, విశాల హృదయులు, పేదల పెన్నిధి, 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు రాష్ట్ర మంత్రివర్యులుగా జిల్లాకు ఎనలేని సేవలు చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మరలా 6వసారి ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని కూడా వీరిరువురిని అత్యధిక మెజారిటీతో గెలిపించి వీరి యొక్క గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తమైన మీ అమూల్యమైన ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మరలా జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకొని మన జీవితాలు వెలుగు నింపాలని చెప్పేసి నేను దళిత సంఘాల ఐక్యత నుంచి దళిత గిరిజనులకు పిలుపునిస్తూ ఉన్నాను.